పెనమలూరు వాస్తవం కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటిది. అందుకని బోడే ప్రసాద్ ఇంతకుముందు గెలిచారు. అయితే కమ్మ సామాజిక వర్గానికంటే అక్కడ బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. కాకపోతే ఆర్థిక స్థితివంతులు కమ్మ సామాజిక వర్గం కాబట్టి తెలుగుదేశం తరపున ఆయన గెలిస్తే 2019లో వచ్చేటికి పార్థసారథి గెలిచారు. ఈ దఫా పార్థసారథిని పక్కకు పెట్టి జోగి రమేష్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడిస్తే తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మరొకళ్ళని పోటీకి నిలబెట్టడానికి రెడీ అవుతోంది. దేవినేని ఉమానే ఇంతవరకు ఆలోచించింది. ఇప్పుడు ఘట్టమనేని శేషగిరిరావు ఎవరైతే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు జగన్ ఉంటున్నటువంటి ఇంటీరియాలో చాలా అపార్ట్మెంట్లు ఫ్లాట్లు అనేది విల్లాలు కట్టించింది ఆయనే. మహేష్ బాబుకి బాబాయ్, కృష్ణాకి సోదరుడు. ఆయన అంతకుముందు వైసీపీలో ఉండేవాళ్ళు, కాంగ్రెస్ నుంచి వైసీపీ తర్వాత తెలుగుదేశానికి వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబుతో క్లోజ్గా ఉంటున్నారు. ఆయన పెనమలూరు నుండి పోటీ చేస్తానని అడిగారు. పెనమలూరు నుండి పోటీకి ఆయనకి ఓకే చెప్పారు అన్నటువంటిది తెలుగుదేశం గెజిట్ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి దాదాపు నిజం కావచ్చు.